ఒకసారి చూద్దాం. ఇలా మన ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మన 2 వీలర్ పార్కింగ్ ఇక్కడ మన ప్రొవిజన్ పెట్టాము. ఇటు 2 వీలర్ పార్కింగ్, ఇలా 2 వీలర్ పార్కింగ్ ఇక్కడ పెట్టవచ్చు. ఇటు సైడ్ మనకు గ్రీనరీ ఉంటుంది ఫ్రంట్. ఇటు సైడ్ ఇన్సైడ్ గ్రీనరీ. ఇలా ముందుకు వెళ్తే మనకి ఇది డ్రైవే. మీరు దగ్గరికి రండి. ఇలా డ్రైవే ముందుకు వెళ్తే మనకి ఇక్కడ వెహికల్స్ స్టాప్ అవుతాయి. స్టాప్ అయ్యి పబ్లిక్ని దించిన తర్వాత ఇటు పార్కింగ్ సైడ్కి వెళ్ళాలి. ఇలా మనకి పార్కింగ్ ఉంటుంది. ఇలా 4 వీలర్ పార్కింగ్ ఇటు సైడ్. ఇక్కడ మన పార్కింగ్ ఇది. తర్వాత బంకెట్ హాల్ కెటు ఇది దారి. ఇది మనకు ట్యాగ్ ఏ కన్వెన్షన్ డెస్టినేషన్ ఫర్ ఎనీ సెలబ్రేషన్. దిస్ ఈజ్ అవర్ ఫంక్షన్ హాల్ ట్యాగ్. ఇక్కడ మనకు సఫిషియంట్ పార్కింగ్ ఉంటుంది. ఈజీగా సుమారు 50 కార్ల వరకు ఇక్కడ అకామిడేట్ చేయవచ్చు. ఇక్కడ నుంచి మనకు అటు సైడు సెకండ్ గేట్ ఉంటుందండి. అటు 30 ఫీట్ రోడ్ ఉంది. సో వెహికల్స్ ఇటు ఇన్నో అటు ఎగ్జిట్, ఇటు ఎంట్రన్స్ అటు ఎగ్జిట్. సో వెహికల్స్ మన బ్యాక్ రివర్స్ రావాల్సిన అవసరం లేదు. ఆ సౌకర్యం ఉంది మన ఫంక్షన్ హాల్కు. ఇక ఇన్సైడ్ వెళ్దాం రండి. ఇక్కడ మనము ఎంట్రీలో ఫస్ట్ మనకి ఇక్కడ ఆఫీస్ రూమ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఫోయర్. ఇక్కడ పైకి స్టెప్స్, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది మనకు. స్టెప్స్ నుంచి పైకి వెళ్ళొచ్చు, లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళొచ్చు. ఇది ఆఫీసు. ఇలా ఇటు మనకు డైనింగ్ హాల్ ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో. ఇటు మనకు కారిడార్, టాయిలెట్స్, హ్యాండ్ వాష్ ఇలా ఉంటాయి. ఒకసారి మనం ఆఫీస్ రూమ్ చూద్దాం. ఇలా మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంట్రీ కాగానే ఫస్ట్ ఫ్లోర్లో పోయారు. లిఫ్ట్ నుంచి వచ్చిన వారు ఇలా వచ్చేస్తారు. స్టేర్ కేస్ నుంచి వచ్చిన వారు ఇలా వచ్చేస్తారు. దిస్ ఇస్ మెయిన్ ఎంట్రన్స్, బ్యూటిఫుల్లీ డిజైన్. స్టేర్ కేస్ నుంచి రావచ్చు, అంటే లిఫ్ట్ నుంచి కూడా రావచ్చు. స్టేర్ కేస్ నుంచి వచ్చిన వాళ్ళు, లిఫ్ట్ నుంచి వచ్చిన వాళ్ళు స్ట్రేట్ అవే మనకు ఫంక్షన్ హాల్ మెయిన్ ఎంట్రన్స్ వేస్తాం. ఫంక్షన్ హాల్ ఈజ్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ హియర్. మనం ఇప్పుడు ఫంక్షన్ హాల్కి ఎంట్రీ అవుతున్నాము. ఇది మెయిన్ ఫంక్షన్ హాల్. ఇది సెంట్రల్ ఏసీ, టోటల్ న్యూలీ ఫర్నిచర్, sofas, chairs, everything is very new. And 900 members direct seating capacity. ఇందులో 1500 నుంచి 2000 వరకు ఫ్లోటింగ్ తోటి ఈజీలీ అకామిడేట్ కావచ్చు. హ్యాపీలీ 2000 మంది వరకు ఫంక్షన్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఇలా మనం హాల్కి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి చూద్దామా. ఈ స్టేజ్ చాలా స్పేసియస్. ఇక్కడ మనకు 25 ఫీట్ విడ్త్ స్టేజ్ ఉంది, 42 ఫీట్ లెంత్
స్టేజ్ 25/42 వెరీ స్పేషియస్ స్టేజ్. అండ్ మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బ్రైడ్ రూమ్ ఉంది, రైట్ సైడ్ చూసుకుంటే గ్రూమ్ రూమ్ ఉంది. ఇది మనకు డెకరేషన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. స్టేజ్ మీద కూడా టోటల్ సెంట్రల్ ఏసీనే మనకు. సో నవ్ వి విల్ సీ ఇప్పుడు ఈ బ్రైడ్ రూమ్ ఒకటి చూద్దాము. ఇప్పుడు ఇలా మనం హాల్కి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి చూద్దాము. ఈ స్టేజ్ చాలా స్పేసియస్. ఇక్కడ మనకు 25 feet విడ్త్ స్టేజ్ ఉంది, 42 feet లెంత్ స్టేజ్. 25/42 వెరీ స్పేషియస్ స్టేజ్. అండ్ మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బ్రైడ్ రూమ్ ఉంది, రైట్ సైడ్ చూసుకుంటే గ్రూమ్ రూమ్ ఉంది. ఇది మనకు డెకరేషన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. స్టేజ్ మీద కూడా టోటల్ సెంట్రల్ ఏసీనే మనకు. సో నవ్ వి విల్ సీ ఇప్పుడు ఈ బ్రైడ్ రూమ్ ఒకటి చూద్దాము. రూమ్ అంటే వరుడు రూమ్ కూడా మనకు స్పేషియస్ రూమ్ విత్ మేకప్ మిర్రర్ అండ్ అటాచ్డ్ బాత్, హ్యాండ్ వాష్, ఎవ్రీథింగ్ విత్ ఏసీ ఫెసిలిటీ. ఈ ఫంక్షన్ హాల్కు అటాచ్డ్గా మనకు గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, ఒక 5 అదనపు ఫెసిలిటీ ఉంది. అది కూడా ఒకసారి చూద్దాం రండి. సో ఇక్కడ మన ఫంక్షన్ హాల్కు 5 గెస్ట్ రూమ్స్ ఫెసిలిటీ ఉంది. చాలా హన్మకొండ వరంగల్లో చాలా ఫంక్షన్ హాల్స్లలో గెస్ట్ రూమ్ ఫెసిలిటీ లేదు. మనం ప్రత్యేకంగా ఈ సౌకర్యం పెట్టాము. సో ఒక గెస్ట్ రూమ్ చూద్దాం మనం కూడా. అన్ని 12/14 గెస్ట్ రూమ్స్, 12/14 గెస్ట్ రూమ్స్. ఇది చాలా స్పేసియస్గా ఉంటుంది. గెస్ట్ రూమ్ కూడా అటాచ్డ్ బాత్. సో ఎవ్రీథింగ్ ఇన్ న్యూలీ డిజైన్ విత్ ద డ్రెస్సింగ్ మెటీరియల్. విత్ బెడ్ కూడా we will provide the bed. సో ఇలా మనకు 5 గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఫంక్షన్ చేసుకునే వాళ్ళ అవసరాన్ని బట్టి 5 గెస్ట్ రూమ్లో 1, 2, 3 వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు అడిగితే ఇచ్చేస్తాము ఆన్ పేమెంట్. సెకండ్ సైడ్ కూడా 2వ హ్యాండ్ వాష్ ఉన్నది, రండి చూద్దాం. సో మనకు పబ్లిక్ జామ్ కాకుండా ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ఉంది. ఇటు సైడ్ ఒకటి హ్యాండ్ వాష్ పెట్టాము. ఇటు సైడ్ ఒకటి హ్యాండ్ వాష్ పెట్టాము. ఇది కూడా చాలా స్పేసియస్ ఉంటుంది. సో 2 హ్యాండ్ వాష్లు మనకు కన్వీనియంట్గా ఉంటాయి. ఎక్కడ పబ్లిక్ తోసుకోకుండా జామ్ కాకుండా ఉంటుంది. దీనికి మనకి లెఫ్ట్ సైడ్ లేడీస్ టాయిలెట్స్ పెట్టాము, రైట్ సైడ్ జెంట్స్ టాయిలెట్స్ పెట్టాము. సో టాయిలెట్స్ కూడా వెరీ బ్యూటిఫుల్లీ హైజీనిక్ ఉండేటట్టు నీట్లీ మెయింటైన్డ్ టాయిలెట్స్. లేడీస్ టాయిలెట్స్, జెంట్స్ టాయిలెట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది. సో సెకండ్ సైడ్ కూడా 2వ హ్యాండ్ వాష్ ఉన్నది, రండి చూద్దాం. సో మనకు పబ్లిక్ జామ్ కాకుండా ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ఉంది. ఇటు సైడ్ ఒకటి హ్యాండ్ వాష్ పెట్టాము. ఇటు సైడ్ ఒకటి హ్యాండ్ వాష్ పెట్టాము. ఇది కూడా చాలా స్పేసియస్ ఉంటుంది. సో 2 హ్యాండ్ వాష్లు మనకు కన్వీనియంట్గా ఉంటాయి. ఎక్కడ పబ్లిక్ తోసుకోకుండా జామ్ కాకుండా ఉంటుంది. దీనికి మనకి లెఫ్ట్ సైడ్ లేడీస్ టాయిలెట్స్ పెట్టాము, రైట్ సైడ్ జెంట్స్ టాయిలెట్స్ పెట్టాము. సో టాయిలెట్స్ కూడా వెరీ బ్యూటిఫుల్లీ హైజీనిక్ ఉండేటట్టు నీట్లీ మెయింటైన్డ్ టాయిలెట్స్. లేడీస్ టాయిలెట్స్, జెంట్స్ టాయిలెట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది. ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ చూద్దాము, రండి. ఇది మనకు కిచెన్.
కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. ఈవెన్ వాలింగ్ కూడా మొత్తం టైల్స్ తోటి వాలింగ్ చేసాము, చాలా నీట్నెస్ కొరకు. సో ఇక్కడ స్టవ్ బేస్డ్ చిన్న చిన్నగా వంటలు కనుక ఉంటే కిచెన్లో చేసేసుకోవచ్చు. వాషింగ్ ఏరియా ఇస్ వెరీ స్పేసియస్ వాషింగ్ ఏరియా. అండ్ మిక్సీ, స్టవ్, చిన్న చిన్న కట్టింగ్స్ అవి ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు. దెన్ పెద్ద వంటలు కనుక ఉంటే బయట అవుట్ సైడ్ మనకి పెద్ద 100 feet లెంత్ కిచెన్ ఏరియా ఉంది. జస్ట్ వేకెన్సీ మీరు చూడొచ్చు, ఇక్కడ 100 feet లెంత్ కిచెన్ ఏరియా ఉంది. కిచెన్ ఏరియాలో పెద్ద వంటలన్నీ బయట హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు సపరేట్ దీనికి షెడ్ వేసి ఉన్నది. మనకి మన ఫంక్షన్ హాల్కు ఫైర్ సేఫ్టీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉన్నది, విచ్ ఈజ్ వర్కింగ్. మా మేనేజర్ వారికి కూడా అంత ట్రైనింగ్ ఇచ్చబడి ఉన్నది. ఇక్కడ కిచెన్లో ఫైర్ సెక్యూరిటీ ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లో, పై ఫ్లోర్లో అన్నిట్లా ఈ అరేంజ్మెంట్ ఉన్నది. ఎక్కడ ఏ చిన్న అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకునేదానికి, జరిగినా నివారించడానికి ఈ అరేంజ్మెంట్ కూడా ఉంది. దీనికి ఫైర్ అరేంజ్మెంట్